రాష్ట్రంలో స్థానిక కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్లో పెట్టి ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మాజీ కాంట్రాక్టర్ల ఆల్ ఇండియా పాస్ట్ చైర్మన్ దేవేందర్ మండిపడ్డారు. డ్రైనేజీ నుంచి ఇతర ఇంజనీరింగ్ పనుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు మేమెందుకు బిల్లులు ఇవ్వాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు తక్షణమే బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో పన్నులు చెల్లించేది లేదని ప్రభుత్వానికి వారు అల్టిమేటం జారీ చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాది మధ్య మరియు మీడియం కాంట్రాక్టర్లకి భారతదేశం మొత్తం ప్రాతినిధ్యం వహిస్తుంది. మేము గత 2018 సంవత్సరం నుంచి మా కష్టాలు ప్రారంభమైనాయి. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018 నుంచి స్టార్ట్ అయినాయి. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేమందరం మా పిఐ ప్రతినిధులందరం పోయి కలిసినాము. సీఎం గారిని కంగ్రాట్ చెప్పినాము. వారు 2 నెలల్లో 3 నెలల్లో మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పినారు. దాని తర్వాత ఒక 2-3 నెలలకి మేము ఆల్ ఇండియా కన్వెన్షన్ పెట్టుకున్నాం హైదరాబాద్ లో. వారు చీఫ్ గెస్ట్ గా వచ్చి మా అందరికీ హామీ ఇచ్చారు, మీ ఒక్క 3 నెలల్లో ప్రతి నెల పేమెంట్లు మీకు ఇస్తాం, మీ కాంట్రాక్టర్లందరూ తెలంగాణ కాంట్రాక్టర్లందరూ బతికించుకుంటాం, తెలంగాణకు ప్రియారిటీ ఇస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు మాకు ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. తర్వాత పక్క రాష్ట్రం మన రాష్ట్రం విడిపోయినాయి. మనందరి సోదరులందరికీ తెలుసు, పక్క రాష్ట్రం చాలా బీద రాష్ట్రం, మనకు చాలా ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం. కానీ ఈ రోజు అక్కడ సింగిల్ పైసా పేమెంట్ లేదు, పెండింగ్ పేమెంట్ లేదు. మన దగ్గర మొత్తం పక్క గవర్నమెంట్ కి డబ్బులు లేనోళ్ళు పేమెంట్ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం మనకి ఎందుకు పేమెంట్ ఇస్తలేదు? అసలు ఈ డబ్బులు ప్రతి నెల ప్రతిరోజు పేమెంట్లు అవుతున్నాయి. కానీ ఓన్లీ ఆంధ్ర నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు మాత్రమే పేమెంట్లు అవుతున్నాయి. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నా, మీరందరూ దయచేసి దీన్ని ఎలివేట్ చేయండి ప్లీజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు రోజు పేమెంట్లు అయితలేవని కాదు, తెలంగాణ గవర్నమెంట్ లో పేమెంట్లు అవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలకి ఆంధ్ర కాంట్రాక్టర్లకు మాత్రమే పేమెంట్ ఇస్తున్నారు. జిల్లాల నుండి ఉండే మన తెలంగాణ లోకల్ కాంట్రాక్టర్లకు కానీ మధ్య కాంట్రాక్టర్లకు కానీ ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 20 హాట్ మిక్స్ ప్లాంట్లు, 20 మంది మంచి కాంట్రాక్టర్ ఎడ్యుకేషన్ చేసే కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళకి కనీసం ప్రతి ఉమ్మడి జిల్లాకు 1000 కోట్లు మినిమం పేమెంట్ ఉన్నది, పెండింగ్ పేమెంట్ ఉన్నది. ఇప్పుడు కాదు, 1-2 కాదు, 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందండి. ఈ రోజు మీకు తెలుసు, ఒక 100 కోట్లు, ఒక 100 రూపాయలు కనుక మనం ఖర్చు పెడితే 5 ఏళ్ల తర్వాత దాని విలువ ఉంటుందా? ఆ పేమెంట్లను ఇచ్చినా కూడా మాకు ఇవాళ వాళ్ళు 0 పేమెంట్ ఇచ్చినట్టే. అది మా పరిస్థితి. మొత్తం బ్యాంకులన్నీ ఎన్పిఎల్ అయిపోతున్నాయి. ఘోరాది ఘోరంగా అందరూ మా ఆస్తులు, మా కార్లు, మా ప్రతిదీ అన్ని బ్యాంకులోనే ఉన్నాయండి. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మేము ప్రతి నెల ఫస్ట్ వీక్ లో ఫస్ట్ సెకండ్ కి జీతాలు ఇచ్చేవాళ్ళం మేము, మా ఇంజనీర్లకు, మా సూపర్వైజర్లకు. ఈ రోజు మేము ఆ పరిస్థితులు లేవు. సీఎం గారు చెప్తారు అందరికి ఫస్ట్ కే పేమెంట్ చేయాలి, కార్మికులకు వేతనాలు పెంచాలి. ఎట్లా పెంచాలి? మీరు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? మీరు ఇవ్వకుండా దాదాపు 1000 మంది కాంట్రాక్ట్, మీ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో మా కాంట్రాక్టుల ఎంప్లాయ్మెంట్ అంత ఉంది. అంటే మీరు అంతా ఆటోమేటిక్ గా మీరు వాళ్ళకి జీతాలు ఇచ్చేనట్టే లెక్క. దయచేసి ముఖ్యమంత్రి గారికి మా వినతి ఏంటంటే,